హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ANR9. నా పేరు అంజలి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏందో తెలుసా? మిరపకాయ బజ్జీలు. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటూ ఉంటే ఆహా ఆ మజానే వేరు కదా. నా స్టైల్లో సింపుల్గా మిరపకాయ బజ్జీలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక 400 గ్రాములు శనగపిండిని తీసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ ఓమా వేసి ఇవి మంచిగా పిండిలో కలిసిపోయేటట్టు ఫస్ట్ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో కొన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీలు మనకి పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపడంలోనే ఉంటుంది అంతా. మిరపకాయ బజ్జీలకి పిండి అనేది అస్సలు లూజ్గా కలుపుకోవద్దు. ఒకవేళ అట్లా లూజ్గా కలుపుకున్నామంటే మిరపకాయలకు పిండి అనేది పట్టుకోదు, సో బజ్జీలు మంచిగా రావు. కాబట్టి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఎంత మంచిగా అంటే మనకు అంత మంచిగా వస్తాయి బజ్జీలు. మిరపకాయ బజ్జీల కోసం మిరపకాయలు కొంచెం లావుగున్నవి తీసుకుని కడిగి ఒక క్లాత్కి తుడిచి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు పొడవు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే చివర్లు కట్ చేసి తీసుకున్నా. మిగతా మిరపకాయలను కూడా ఇట్లనే చివర్లు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిరపకాయని తీసుకొని మధ్యలోకి ఇట్లా కాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయని కొంచెం వెడల్పు అనుకుంటూ లైట్గా ఉప్పు పెట్టేసుకోవాలి. మిర్చి లోపల బాగా ఎక్కువ పెట్టుకోవద్దు, మనం ఆల్రెడీ పిండిలో కలుపుకుంటాం కాబట్టి కొంచెమే అప్లై చేయాలి. ఇట్లా ఈ విధంగా మిరపకాయని జీరి ఉప్పు నింపేసుకుంటే మనం బజ్జీ తినేటప్పుడు మిరపకాయ అనేది ఎక్కువగా కారం రాకుండా మంచి టేస్టీగా వస్తుంది. సో ఇదే రకంగా మిగతా మిరపకాయలకు కూడా ఉప్పు నింపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు లావుగా రావాలంటే ఒక చిన్న ట్రిక్ చూపిస్తాం మీకు. ఫస్ట్ మీ ఫింగర్స్లోకి ఒక మిరపకాయని తీసుకొని 2 వేళ్లతోని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మిరపకాయని ఈ రకంగా వెడల్పుగా చేసుకొని ఓపెన్ ఉన్న సైడ్ అంటకుండా పిండిలో మెల్లిగా ముంచేసి వేడి నూనెలో వేసేసుకోవాలి. మళ్ళీ చూపిస్తే చూడండి, మిరపకాయని మన వేళ్లతోని వెడల్పుగా చేసుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా మందికి మిరపకాయ బజ్జీలు వేయడం రాదు. ఒక్కసారి ఈ ట్రిక్ ఫాలో అయ్యి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరే అనుకుంటారు ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న మిరపకాయ బజ్జీలని ఇంకొక సైడ్కి తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 5 నుంచి 6 నిమిషాల వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో వేయిస్తే బజ్జీ అనేది లోపల పిండి కాకుండా ఈవెన్గా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆయిల్లో మిర్చి అనేది మంచిగా గోలి బజ్జీ మంచి గోల్డెన్ కలర్కి రాగానే ఆయిల్ నుంచి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇంతేనండి, వెరీ ఈజీ అండ్ టేస్టీ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినట్టే. మీకు తినాలనిపిస్తే ఇట్లా ప్లెయిన్గా కూడా తినేయచ్చు, లేదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర తీసుకుని మనం ముందు కట్ చేసిన ఈ బజ్జీ మిరపకాయల్లోకి ఉల్లిపాయ ముక్కల్ని పెట్టేసి పై నుండి కొంచెం నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే ఆహా ఎంత సూపర్గా ఉంటుందో టేస్ట్. ఇట్లా ఈ సింపుల్ అండ్ క్విక్ ఈవినింగ్ స్నాక్ మిరపకాయ బజ్జీ రెసిపీని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.